అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలని యోగా థెరపీలో అంటే యోగా చికిత్స విధానంలో ఏ విధంగా తగ్గించుకోవచ్చు, దానికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. మీ చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో శుభ శ్రావణం సంబరాలు. 1 కొనండి, 2వ దానిపై 99% డిస్కౌంట్ పొందండి. హ్యాపీ అవర్స్, హ్యాపీ సేల్స్. 799 రూపాయలకే 3 కుప్పడం సారీస్, 499 రూపాయలకే 2 టాప్స్, 699 రూపాయలకే 2 పలాజో సెట్స్, 899 రూపాయలకే 3 డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 3 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 బాబా సూట్స్, 999 రూపాయలకే 4 మెన్స్ టీ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 మెన్స్ ప్యాంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. ఇందులో భాగంగానే మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో ప్రాణాయామ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశాం. సో ప్రాణాయామ అంటే ఏంటి, ప్రాణాయామాలో ఎన్ని పద్ధతులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా మనము లాస్ట్ ఎపిసోడ్లో ప్రాణాయామ అంటే ఏంటో చెప్పాం. ప్రాణాయామ, ప్రాణ ప్లస్ ఆయామ అంటే మనం తీసుకునే ప్రాణవాయువు ఏదైతే ఉందో ఆ ప్రాణవాయువుని మనం ఏ విధంగా ఎక్స్టెండ్ చేయగలుగుతాము, ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాము, ఏ విధంగా దాన్ని రిస్ట్రెయిన్ చేయగలుగుతాము. అంటే కంట్రోల్ అనండి, ఎక్స్టెన్షన్ అనండి, రిస్ట్రెయినింగ్ అనండి, టోనింగ్ అనండి, ఏమైనా అనండి. సో మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసని మన శరీరంలో, మన శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, ఆరోగ్య సమస్యలు లేకున్నా, శరీరంలోని సామర్థ్యాన్ని పెంచాలన్నా, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచాలి అన్నా, మెంటల్ క్లారిటీ సరిగ్గా ఉండాలి అన్నా, అంటే మనం ఏ పని చేయాలన్నా మన మానసిక దృక్పథము చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, ఇలాంటివి ఏం చేయాలన్నా కూడా మన మనస్సు చాలా క్లియర్ కట్గా ఆలోచించగలగాలి. అంటే మనం ఏ పని చేసినా మన బుద్ధి అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా ఈ బుద్ధి కరెక్ట్గా ఉండాలి లేదా మనసు ప్రశాంతంగా ఆలోచించాలి అని అంటే శ్వాస చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఆ శ్వాసని డైరెక్ట్గా, అంటే శ్వాస అనంటే ఇన్హేల్ ఎక్సేల్, కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ఇన్హేల్ ఎక్సేల్ లేకుండా ఉండలేరు. ఒక పుస్తకంలో రాసున్నారు, ఏది నిజము ఏది అబద్ధము, ఏది మాయ అని అనుకుంటే మన కంటికి కనిపించేదంతా కూడా మాయే, ఈ ప్రపంచం అంతా కూడా మాయే. ఏది నిజము అంటే మనం తీసుకునే శ్వాస నిశ్వాస అనేది నిజం. ఇది కూడా క్షణభంగురము అని అంటారు. సో మనం ఇలా 1 సెకండ్ అలా శ్వాస తీసుకుంటామో లేదో, మనం తీసుకున్న శ్వాస పర్మనెంట్గా ఉండదు, మళ్ళీ అది ఎగ్జేల్ అయిపోతూనే ఉంటుంది. సో ఈ ప్రాణాయామ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు పతంజలి మహర్షి గారు ఏం చెప్పారు అని అంటే, పతంజలి గారు అష్టాంగ యోగంలో ఆల్రెడీ లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం మనము. 8 స్టెప్స్ ఉంటాయి అన్నాము. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అందులో 4వ అంగము ప్రాణాయామం, అంటే 4th స్టెప్ ప్రాణాయామం. సో ఒక యోగా సాధకుడు ముందుగా యమాలు నియమాలు పాటిస్తూ, యమ నియమాలు బాగా పాటించి అందులో స్థిరత్వం కలిగాక, అంటే తన లైఫ్ స్టైల్లో యమాలు నియమాలు భాగంగా చేసుకున్నాక ఆసనాలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఆసనాల్లో ఒక పట్టు సాధించాక ప్రాణాయామాల్లోకి వెళ్తారు. సో 4వ స్టెప్ ప్రాణాయామం అని అన్నాం. సో ఈ ప్రాణాయామము మన ఫిజియలాజికల్ అంటే శరీర నిర్మాణాన్ని బట్టి. సో ప్రాణాయామ, ప్రాణాన్ని అంటే మన ప్రాణశక్తి, ఆ శ్వాసని తీసుకునేది ఏది మన బాడీలో మెయిన్ ఆర్గను, ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటారు. సో ఆ రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్ అనేది మెయిన్ ఆర్గన్ అనమాట. మొత్తం రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్ని మన తెలుగులో చెప్పాలంటే ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులకి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే ఒక ట్యాంక్ అని అనుకుంటే ఆ ట్యాంక్లో మనము వాటర్ ఫిల్ చేస్తున్నాము అని అనుకోండి, ప్రతి ఒక్క వస్తువు
లైక్ మనం వాటర్ ఫిల్ చేస్తున్నా, ఎయిర్ ఫిల్ చేస్తున్నా ఒక కెపాసిటీ అనేది ఉంటుంది, మెజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో వాడే బకెట్లు అనుకోండి 10 లీటర్స్, 15 లీటర్స్, 20 లీటర్స్ అని ఉంటుంది. మగ్గు ఉందనుకోండి 2 లీటర్స్, 3 లీటర్స్. వాటర్ బాటిల్ 1 లీటర్. అలాగే ఎయిర్ని కూడా మెజర్ చేస్తుంటారు. మంచి ఎగ్జాంపుల్, సైకిల్ టైర్లో మనకు ఒకసారి గాలి లేకపోతే మనం తొక్కలేము. అలాగే ఆటో టైర్స్, కార్ టైర్స్, ఏది ఉన్నా కూడా ఆ టైర్లో ప్రెషర్ ఉండేటప్పుడే అది ముందుకు వెళ్ళగలుగుతుంది. ప్రెషర్ లేకపోతే ముందుకు వెళ్ళదు. అలాగే బాడీలో మనము ఈ ఊపిరితిత్తులు అని అనుకుంటే ఈ ఊపిరితిత్తులకి సహజంగా ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. ఇది స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 అంటే 12 సంవత్సరాల వయసు వచ్చాక ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు మొత్తం కూడా తన ఎంతవరకు సహజంగా పెరగాలో అంతవరకు ఊపిరితిత్తులు ఫుల్ డెవలప్ అయిపోయి ఉంటాయి, యూజువలీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 12. అందుకని మనము ప్రాణాయామ ఇన్ జనరల్గా ఆఫ్టర్ 12 ఇయర్స్ నేర్పించమని చెప్తారు. అలా అని చిన్నపిల్లలకి నేర్పించకూడదా అని అంటే చిన్నపిల్లలకి నేర్పించేటప్పుడు మనము కుంభక అంటే హోల్డింగ్ బ్రెత్ లేకుండా నేర్పించమంటారు. ఇన్ జనరల్గా సజెస్టెడ్ ఏజ్ వచ్చి 12 ఇయర్స్. ఓకే, సో మన లంగ్స్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అన్నాం బాటిల్ కెపాసిటీ 1 లీటర్ అని అనుకుంటే అదే అనుకున్నాం యాజ్ ఆఫ్ నౌ ఎగ్జాంపుల్. మన లంగ్స్ కెపాసిటీ 1 లీటర్ అని అనుకున్నప్పుడు ఆ 1 లీటర్ అంటే 1 లీటర్ నీళ్లు పడతాయి, 1 లీటర్ వాయువు పడుతుంది అని అనుకున్నప్పుడు మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నామంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఆ బాటిల్ నిండా నింపట్లేదు గాలిని. ఆ బాటిల్కి ఏముంటుంది, ఇక్కడ చిన్న బాటిల్ మూత ఉంటుంది, నెక్. మన బాటిల్కి ఏదైతే మూత లాంటిది ఉంటుందో అది మన నెక్ అని అనుకోండి మన శరీరంలో. సో దానికి ఇన్హేల్ ఎగ్జేల్ గాలి ఎలా నింపుతున్నామో మన ముక్కు ద్వారా ఇన్హేల్ ఎగ్జేల్ అనేది వెళ్తుంది. ఆ ఇన్హేల్ ఎగ్జేల్ మనం ఏం చేస్తున్నామంటే కొద్ది దూరం దాకనే ఆ 1 లీటర్ నింపకుండా 100 ml, 150 ml, ఆ 200 ml కాస్త వరకే శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాస వదిలేస్తున్నాం. అంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది, బాటిల్ ఉంది, కానీ నువ్వు బాటిల్లోని ఓన్లీ టాప్ మోస్ట్ పార్టు లేదా కొంతమంది టాప్ మోస్ట్ మిడిల్ పార్టు, ఇంకొంతమంది ఫుల్ యూజ్ చేస్తుంటారు. యూజువల్గా 70% ఆఫ్ ది పాపులేషన్ షాలో బ్రీతింగ్ చేస్తుంటారు. షాలో బ్రీతింగ్ అని అంటే చాలా తక్కువ పార్టీ బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఫుల్ లంగ్స్ మొత్తాన్ని వాళ్ళు ఇన్హలేషన్ ఆ కెపాసిటీని యూజ్ చేయరు. సో ఈ ప్రాణాయామ కాన్సెప్ట్లో వీలైనంత వరకు దేవుడు సహజంగా మన శరీర నిర్మాణంలో ఎంత కెపాసిటీ ఇచ్చాడో ఊపిరితిత్తుల నిండుగా నీళ్ళు అంటే గాలి నింపడం అనేది మనము మెయిన్గా చేయవలసిన పని. సో ఎంత సాధన చేస్తామో మనం రెగ్యులర్గా ప్రాణాయామ సాధన చేసే కొద్దీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాము, మొత్తం కెపాసిటీని ఫిల్ చేస్తూ కెపాసిటీని యూజ్ చేస్తాము. అగైన్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అని మన బాడీలో బాటిల్ అంటే బాటిల్లా ఉండదు, ఇక్కడ కింద ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటుంది, అలవిలా అనే ఉంటుంది. మనం తీసుకున్న శ్వాస మొత్తం ఆ ద్రాక్ష గుత్తుల్లోకి వెళ్తుంది. దీన్ని ఒక ఇన్వర్టెడ్ ట్రీ అనుకోండి, చెట్టు ఉంటుంది కదా, చెట్టుని మనం ఇన్వర్ట్ చేస్తే బ్రాంచెస్ ఎలా వస్తాయో ఇటు అటు ఉంటాయి. మనం తీసుకునే శ్వాస ప్రతి కణము దగ్గరికి వెళ్ళాలి. అలా కణములోకి ఆక్సిజన్ వెళ్తేనే ఆ ఆక్సిజన్ను బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో వెళ్ళినప్పుడే ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఎనర్జీ తయారవడం అనేది జరుగుతుంది. మనం ఆక్సిజన్ తక్కువ తీసుకునే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఎనర్జీ ప్రొడక్షను, ఎనర్జీ కన్జంప్షన్ కూడా సరిగ్గా జరగదు. అందుకని ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జస్ట్ లోపల ఉండే ఫంక్షనాలిటీ లైట్గా చెప్పాను. ఇన్ డెప్త్లోకి వెళ్తే ప్రాణాయామ ఫిజియోలాజికల్గా చూసుకుంటే అంటే మోడర్న్ డాక్టర్స్ ప్రకారంగా చూసుకుంటే చాలా ఉంటుంది. నేను చాలా లైట్గా చెప్పాను. అందులో ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తారో మీరు చక్కగా వీపు నిటారు పెట్టుకొని నెమ్మదిగా ఇన్హేల్ చేసే కొద్దీ ఫస్ట్ లోయర్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్ నిండాలి, ఆ తర్వాత మిడిల్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్ నిండాలి, ఆ తర్వాత టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్ నిండాలి. మీరు ఇన్హలేషన్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఓన్లీ ఫ్రంట్ పార్టే కాదు, బ్యాక్ పార్ట్లో కూడా ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా గమనించాలి. అదేంటి లంగ్స్ ముందర కదా ఉండేది,
బ్యాక్ని ఎలా గమనించమంటారు అనే మీకు డౌట్ రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, మీ ఊపిరితిత్తులు ఒక బాక్స్లో ఉంచారు అని అనుకుందాం. ఊపిరితిత్తులు ఒక బాక్స్లో ఉంది. ఈ బాక్స్ అనేది చెక్కతో తయారు చేసింది కాదు. మన మజిల్స్ ఎలా ఉంటాయండి, ఫ్లెష్ చూడండి, కండ ఎలా ఉంటుంది, పట్టుకుంటే సాఫ్ట్ టిష్యూస్ లాగా ఉన్నాయి కదా. ఆ సాఫ్ట్ టిష్యూస్కి మధ్యలో బోన్స్ ఉంటాయి, ఓకే, బట్ టిష్యూ అనేది ఉంది కదా. సో ఇక్కడ మీరు ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు దేని లోపల ఉన్నాయి, పక్కటి ఎముకల లోపల ఉంటాయి. అటు ఇటు ఎముకలు కూడా ఉన్నాయి. లోపలేమో మనకి ఈ రెండు, మొన్న నేను మీకు బెలూన్ చూపించాను పాత ఎపిసోడ్లో. సో ఈ రెండు లంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నాయి అని అనుకోండి. ఎప్పుడైతే మీరు ఇన్హేల్ చేస్తారో ఇది ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఎక్స్పాండ్ అయినప్పుడు ఫ్రంట్ ఒకటే ఎక్స్పాండ్ అవుతుందా, వెనక్కి కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఒక బాల్ కానీ ఉంటే దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసే కొద్దీ, ఫిల్ చేసే కొద్దీ, ఆక్సిజన్ ఫిల్ చేసే కొద్దీ ఫ్రంట్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో బ్యాక్ అంతే ఎక్స్పాండ్ అవుతుంది. సైడ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో వెన్ యు ఆర్ ఇన్హేలింగ్ యూ షుడ్ అబ్జర్వ్ ది మూమెంట్ ఇన్ ది ఫ్రంట్ పార్ట్ as well as back part and sides of the trunk. So when you do deep breathing, you have to observe the movement of your abdomen. Observe the movement in the back side where ekkada expansion ekkada gamaninchali, top most ante upper part of the spine lo gamaninchali. ఇన్హలేషన్ చేసేటప్పుడు ఫ్రంట్లో ఏమో శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ఉబ్బుతుందా గమనించాలి. వెనక వచ్చి వీపు పై భాగం ఎక్స్పాండ్ అవుతుందా లేదా గమనించాలి ఇన్హలేషన్ తీసుకునేటప్పుడు. అలాగే సైడ్స్ కూడా ఎక్స్పాండ్ ఎప్పుడైతే పొట్ట నిండి ఇలా ఓపెన్ అవుతుందో సైడ్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి. సో సైడ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుందా లేదా గమనించాలి. ఇది ఇన్హలేషన్ చేసేటప్పుడు. వెన్ యూ ఎగ్జేల్ అంటే పొట్ట లోపల అంటే శ్వాసని తీసేస్తున్నారు, ఎగ్జలేషన్. సో ఊపిరితిత్తులు మొత్తం కూడా కుంచుకుపోతున్నాయి. ఇందాక ఎక్స్పాండ్ అయ్యాయి, ఇప్పుడు ఎగ్జేల్ చేస్తున్నామంటే శ్వాస మొత్తం బయటికి తీస్తున్నాం. శ్వాస మొత్తం బయటికి తీస్తుంటే ఆటోమేటిక్గా పొట్ట అనేది లోపలికి వెళ్తుంది. సో పొట్ట లోపలికి వెళ్తున్నప్పుడు ఫ్రంట్లో వచ్చి పొట్ట లోపలికి వెళ్ళిందా లేదా గమనించాలి. వెనక వచ్చి మీ లోయర్ బ్యాక్ దగ్గర ఎక్స్పాన్షన్ గమనించాలి లేదా కాంట్రాక్షన్. ఇన్హేల్ చేసేటప్పుడు అప్పర్ బ్యాక్ ఎక్స్టెండ్ అయ్యిందో లేదా గమనించండి. ఎగ్జేల్ చేసేటప్పుడు ఫ్రంట్ లోయర్ బ్యాక్లో కాంట్రాక్షన్ అంటే మూమెంట్ వెనక్కి జరుగుతున్నట్టుగా, వీప్ అనేది కొద్దిగా వెనక్కి జరుగుతున్నట్టుగా గమనించాలి. సో వెన్ ఎవర్ యూ డూ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఎంటైర్ సర్ఫేస్. ఇది మన బాడీ చుట్టూ ఉండే శరీరంలో ఫ్రంట్ ఇవంతా కనెక్టెడ్ కదా. ఈ 4 వైపులు కూడా గమనిస్తూ మనము ప్రాణాయామ చేయాలి. ఇంకొక విషయం, 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి మనం సర్ఫేస్ ఫ్రంట్ బ్యాక్ ఎలా చేయాలి అని అన్నాం. 2 ఇన్హేల్ ఎగ్జేల్ ఎందుకు ముఖ్యము అని అన్నాము. 3వది థర్డ్ పాయింట్ ఏంటంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఏదైతే ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ ఉంటామో ఇన్ జనరల్గా మీరు ఇన్హేల్ చేసినప్పుడు మనం ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం మామూలుగా. అయితే ఎగ్జేల్ కూడా ముక్కు ద్వారానే తీసుకుంటూ ఉంటాం. మనం ప్రాణాయామ యోగా నేర్చుకునేటప్పుడు 4 విధాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారానే శ్వాస వదలొచ్చు. ఇది నార్మల్గా సహజంగా జరిగే ప్రక్రియ. 2వది ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా శ్వాస వదలొచ్చు. ఇది ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదిలేటప్పుడు ఎగ్జలేషన్ కెపాసిటీని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. వెన్ యూ ఎగ్జేల్ త్రూ యువర్ మౌత్ యు ఆర్ ఇంప్రూవింగ్ ఆర్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ది ఎగ్జలేషన్. ఇది కొన్ని రకాల ప్రాణాయామాల్లో చేస్తూ ఉంటారు. 3వది నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదలడం. యు ఆర్ ఇన్హేలింగ్ త్రూ యువర్ మౌత్ అండ్ ఎగ్జేలింగ్ త్రూ యువర్ నాస్ట్రిల్స్. ఇది 3వది. ఇది ఎప్పుడు చేస్తారు అని అంటే కూలింగ్ ప్రాణాయామాస్కి చేస్తారు. అంటే నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం అంటే శీతలిలో, ముక్కు ద్వారా శ్వాస వదులుతాం 3వది. 4వది నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం, నోటి ద్వారానే శ్వాస వదులుతాం. 4 కాంబినేషన్: ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్, ఎగ్జేల్ త్రూ నాస్ట్రిల్స్, ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్, ఎగ్జేల్ త్రూ యువర్ మౌత్, ఇన్హేల్ త్రూ మౌత్, ఎగ్జేల్ త్రూ నాస్ట్రిల్స్, ఇన్హేల్ త్రూ మౌత్, ఎగ్జేల్ త్రూ మౌత్. ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్. అగైన్ ఇది మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పాను. అదే మన యోగిక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే
లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇంతకు ముందరే చెప్పుకున్నాము, హఠయోగ ప్రదీపికలో అంటే హఠయోగ ప్రకారము అష్టకుంభకాలు చెప్పబడి ఉన్నాయి. సో అష్టకుంభకాలు అంటే ఏంటి? ప్రాణాయామాన్ని పాత రోజుల్లో అంటే హఠయోగాలో కుంభకము అని చెప్పేవాళ్ళు. ఆ అష్టకుంభకాలు సూర్యభేదన 1, ఉజ్జయి, శీతలి, శిత్కారి, భస్త్రిక, భ్రమరి, మూర్ఛ, ప్లవని. అష్టకుంభకాలు 8 రకాల ప్రాణాయామాలు హఠయోగాలో చెప్పబడి ఉన్నాయి. సూర్యభేదన ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, శిత్కారి ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, మూర్ఛా ప్రాణాయామ, ప్లవని ప్రాణాయామ. ఈ 8 కుంభకాలలో ఫస్ట్ 6 కామన్ పీపుల్ ఎక్కువగా చేస్తారు. లాస్ట్ 2 మూర్ఛ ప్రాణాయామ, ప్లవని ప్రాణాయామ చాలా తక్కువగా అంటే స్పిరిచువల్గా అంటే హయ్యర్ స్టేట్స్కి అంటే ఆధ్యాత్మికంగా కొన్ని పవర్స్ కావాలన్నా హయ్యర్ స్టేట్స్ ఆఫ్ సమాధి మెడిటేషన్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చేస్తారు. మిగతా 6 మనము ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ప్రాణాయామ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈరోజు అందులో భాగంగా మనము సూర్యభేదన ద వెరీ ఫస్ట్ ప్రాణాయామ సూర్యభేదన ప్రాణాయామ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సూర్యభేదనము అంటే ఏంటి? సూర్యభేదనము అంటే సూర్యనాడికి సంబంధించిన ప్రాణాయామ కాబట్టి సూర్య ప్రాణాయామ లేదా సూర్యనాడి ప్రాణాయామ అని కూడా అంటారు. ఏంటి ప్రాణాయామాలో సూర్య చంద్ర అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. అగైన్ దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. సో మన శరీరం మొత్తంలో నాడులు ఉంటాయి. ఎన్ని నాడులు ఉంటాయంటే 72,000 నాడులు ఉంటాయని శివ సంహితలో చెప్పబడ్డాయి. సో శరీరం మొత్తం నాడులు ఎందుకున్నాయి? నాడి ఈజ్ నథింగ్ బట్ ఏ నర్వ్, ఏ ఛానల్ ఆఫ్ ఎనర్జీ. మన శరీరం మొత్తంలో శక్తి ప్రవహిస్తూ ఉండాలంటే నాడులు అనేవి కంపల్సరీ. ఇన్ని నాడుల్లో మెయిన్గా 3 నాడుల గురించి అన్ని శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. యోగా శాస్త్రం ఏ టెక్స్ట్ బుక్ అయినా తీసుకోండి 3 నాడుల గురించి చెప్పుకుంటారు. ఒకటి వచ్చి పింగళ నాడి, రెండవది ఇడా నాడి, మూడవది సూక్ష్మణ నాడి. పింగళ, ఇడ, సూక్ష్మణ. పింగళ నాడి అనేది మన శరీరంలోని ఉష్ణతత్వము అంటే హాట్నెస్, శరీరంలో వేడిని పుట్టించేది లేదా వేడిని ప్రవహింపచేసేది సూర్యనాడి. దాన్నే పింగళ నాడి అని అంటారు. రెండవది ఇడానాడి. ఇడానాడి అని అంటే కూలింగ్ అంటే మన శరీరంలోని చల్లదనాన్ని ప్రొడ్యూస్ చేసేది ఇడానాడి. సూక్ష్మ నాడి వచ్చి మధ్యలోదన్నమాట. సో ఇడానాడి వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, పింగళ నాడి వచ్చి రైట్ సైడ్ ఉంటుంది. మొత్తము శరీరాన్ని 2 పార్ట్స్గా కానీ మనం డివైడ్ చేసుకుంటే మధ్యలో పార్ట్లో నుంచి అంటే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ యువర్ టెయిల్ బోన్ యొక్క సెంటర్ నుంచి ఒక నాడి ప్రవహిస్తూ ఉంటుంది. అది వచ్చి సూక్ష్మ నాడి. ఇంకో 2 నాడులు నేను ఏవైతే ఇడానాడి పింగళ నాడి అని చెప్పానో ఒకటి వచ్చి చంద్రనాడి. ఇడానాడి అంటే చంద్రనాడి కూలింగ్కి, పింగళ నాడి అని అంటే సూర్యనాడి అది వచ్చి వేడికి. ఈ ఇడానాడి చంద్రనాడి ఏదైతే అన్నామో ఇది ఫీమేల్, ఫెమినైన్ అంటే మన మొత్తం యూనివర్స్లో తీసుకుంటే ఎక్కడ చూసినా ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు అంటే మంచి చెడు, రాత్రి అంటే మార్నింగ్ నైట్ అంటే పొద్దున రాత్రి అని ఉంటుంది, మంచి చెడు. ఇలా 2 ద్వంద్వాల్లో మన మనుషుల్లో కూడా 2 జాతులు, ఆడజాతి మగజాతి. సో కూలింగ్ అనేది ఇన్ జనరల్గా లేడీస్కి డినైట్ చేస్తుంటారు, ఫెమినైన్ ఎనర్జీ అని అంటారు. అదే హీట్ అనేది జెంట్స్కి సంబంధించింది, మాస్కులైన్ ఎనర్జీ అంటారు. అంటే దీని మీనింగ్ మీరు నేను మేడం ఒకరికి జెంట్స్కి ఓన్లీ మాస్కులైన్ ఎనర్జీయే ఉంటుందా, ఫెమినైన్ ఉండదా, లేడీస్కి ఓన్లీ ఫెమినైన్ ఉంటుందా? అలా కాదు, అందరి శరీరాల్లో అన్ని నాడులు ఉంటాయి. వాళ్ళ తత్వం బట్టి ఒక జెంట్ ఉండేటప్పుడు వాళ్ళలో మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, లేడీగా ఉండేటప్పుడు వాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. కోర్స్ ఇప్పుడు మనం నాడుల గురించి డిస్కస్ చేస్తున్నాం, అందరిలో ఈ నాడులు ఉంటాయి. సో ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా డాక్టర్ సింబల్ చూసారా? సో డాక్టర్ సింబల్ అని అంటే మీరు చికిత్స
ఇలా రెండు పాముల్లాగా ఉండి మధ్యలో ఒక యారో మార్క్ లాగా ఇలా ఉంటుంది. సో రెండు పాముల్లాగా. సో ఆ మధ్యలో ఉండేది వచ్చి సూక్ష్మ నాడి. ఈ రెండు ఏవైతే పెనవేసుకొని ఉంటాయి రెండు నాడులు, ఆ రెండు మీరు అనుకుంటారు అవి రెండు పాములు అనుకోండి లేదా నర్వ్స్ అని అనుకోండి. అవి ఏంటి అనంటే ఇడా నాడి, పింగళ నాడి. సో ఇడా నాడి, పింగళ నాడి పెనవేసుకొని ఉంటాయి దేనికి? సూక్ష్మ నాడికి. ఈ సూక్ష్మ నాడిలో ఎప్పుడైతే బాడీలో ఎనర్జీస్ ఈక్వల్గా అవుతాయో అప్పుడు ఆ సూక్ష్మ నాడి కింద టెయిల్ బోన్ దగ్గర నుంచి మనకి కుండలిని శక్తి అనేది ఒకటి ఉంటుంది. అది కింద నుంచి పైకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అంత డెప్త్లోకి వెళ్ళట్లేదు, ఇది మళ్ళీ ఇంకో పెద్ద టాపిక్. యాజ్ ఆఫ్ నౌ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు సూర్యభేదన కోసం చెప్పానండి. సో ఇప్పుడు సూర్యభేదన ప్రాణాయామ అనగానే మీకు సూర్యనాడి గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడే చెప్పాను, సూర్యనాడి అంటే ఏమీ కాదు, పింగళ నాడి. ఎక్కడ ఉంటుంది? బాడీ యొక్క రైట్ సైడ్లో ఉంటుంది. సో బాడీలోని రైట్ సైడ్ నుంచి ట్రావెల్ చేసే పింగళ నాడినే సూర్యనాడి అని కూడా అంటారు. సో ఇది బాడీలో ఒక రైట్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తుంది. కానీ ఈ నాడి దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే లెఫ్ట్ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. మీ ఎడమ వైపు మెదడు ఉంటుంది కదా, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది బ్రెయిన్, లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ది బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ సూర్యనాడి దేనికి సంకేతం? ఇందాక చెప్పాను హీట్కి. అంటే మన శరీరంలో యాక్టివిటీ, మనం ఏదైనా యాక్టివిటీ చేయాలి అని అంటే సూర్యనాడి బాగా యాక్టివ్గా ఉండాలి. సో సూర్యభేదన ప్రాణాయామ అంటే మన రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీతింగ్ తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస వదలాలి. సో ఇదంతా నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాను, సూర్యభేదన ఎలా గుర్తుపెట్టుకోవాలి. రైట్ నాస్ట్రిల్, రైట్ ఎందుకు? సూర్య అంటే రైట్. బాడీలోని యాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అన్నా, బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ చేయాలి అనుకున్నా, బాడీలో వెయిట్ తగ్గించాలి అని అనుకున్నా, రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క కెపాసిటీ పెంచాలన్నా, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉండి ఇమ్యూనిటీ పెంచాలి అని అన్నా, కార్డియోవాస్కులర్ సిస్టమ్ హార్ట్ రేట్ని పెంచాలి అని అన్నా, వీటన్నిటికీ కూడా రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ హెల్ప్ చేస్తుంది. సూర్యభేదన ప్రాణాయామాన్ని రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటారు. సూర్య అంటే ఏంటో చెప్పాను, భేదన అంటే చొచ్చుకుపోవడము. సో రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి చొచ్చుకుపోతుంది కాబట్టి దీని పేరు సూర్యభేదన ప్రాణాయామ అన్నారు. ఇది ఎలా చేయాలో చూద్దాము. సో మీరు మీ రైట్ హ్యాండ్ని తీసుకొని తంబు పక్క నుండే రెండు ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేస్తారు. దీని పేరు విష్ణు ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్రలో పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని మీ ముక్కు దగ్గరికి ఇలా తీసుకొస్తారు. వీప్ ఎప్పుడు నిటారుగా ఉండాలి. మోచెయ్యి కిందకి పాయింట్ అవుట్ అవుతుండాలి. ఇలా లిఫ్ట్ చేయకూడదు. కొంతమంది చెయ్యి ఇలా పెట్టుకో ఉంటారు. ఇదంతా తప్పు. జస్ట్ మీ ఎల్బో కిందకి పాయింట్ చేస్తూ ఉండాలి. థర్డ్ పాయింట్, మీరు థంబ్ వచ్చి రైట్ నాస్ట్రిల్. ఇది మీకు మిర్రర్ ఇమేజ్, మీరు టీవీలో చూస్తున్నా మొబైల్లో చూస్తున్నా నా రైట్ నాస్ట్రిల్ థంబ్ దగ్గర, ఈ లాస్ట్ 2 ఫింగర్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేయాలంటే ముందుగా లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయాలి. అంటే ఎడమ నాసికని క్లోజ్ చేసి ఉంచాలి. ఇక్కడ చాలామంది చేసేటప్పుడు గట్టిగా ఇలా ప్రెస్ చేసేస్తారు. అలా ప్రెస్ చేయొద్దు. జెంటిల్, చాలా నెమ్మదిగా జస్ట్ ప్రెస్ ది లెఫ్ట్ నాస్ట్రిల్. నౌ ఇన్హేల్ త్రూ యువర్ రైట్ నాస్ట్రిల్. కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకోవడం పూర్తయితే క్లోజ్ చేస్తా. ఎడమ నాసిక ద్వారా నెమ్మదిగా శ్వాస వదలాలి. ఒక సైకిల్ చేశాను, రెండవ సైకిల్ మళ్ళీ ఎడమ నాసిక క్లోజ్ చేస్తున్నాను. సో ఇలా రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటే సూర్యభేదనంలో కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకొని ఎడమ నాసిక ద్వారా శ్వాస వదులుతాము. దీని గురించి ఇంకొన్ని విశేషాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. మీ చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్లో శుభ శ్రావణం సంబరాలు. 1 కొనండి, 2వ దానిపై 99% డిస్కౌంట్ పొందండి. హ్యాపీ అవర్స్
హ్యాపీ సేల్స్ 799 రూపాయలకే 3 కుప్పడం సారీస్, 499 రూపాయలకే 2 టాప్స్, 699 రూపాయలకే 2 పలాజో సెట్స్, 899 రూపాయలకే 3 డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 3 బాయ్స్ షర్ట్స్, 399 రూపాయలకే 3 బాబా సూట్స్, 999 రూపాయలకే 4 మెన్స్ టీ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 మెన్స్ ప్యాంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.